ఆల్కహాల్ రియాక్షన్ విత్ SOCl2. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇప్పుడు OH రిలీజ్ అయింది నాన్న, ఇది OH రిలీజ్ అయిపోయి Cl వస్తుంది. ప్రోడక్ట్ ఈజ్ RCl SO2 ప్లస్ హియర్ HCl. ఇది రియాక్షన్. మరి ఇది ఎలా ఇంట్రామాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అయింది? ఎలా ఇంట్రామాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అయింది చెక్ చేయాలి. నౌ ఫస్ట్ ఆల్కహాల్ ప్లస్ SOCl2. ఓకే, ఫస్ట్ కేసులో చూడండి, ఇక్కడ Cl అండ్ H ఈ రెండు కలిపి రిమూవ్ చేస్తాను. HCl, ఈ రెండు H అండ్ Cl రిమూవ్ చేద్దాం. మరి HCl రిమూవ్ అయినట్లయితే వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఇయర్ HCl రిమూవల్ అయితే దెన్ R ఇయర్ O ఇయర్ S ఇయర్ O ఇయర్ Cl నానా. లైక్ దిస్ R CO SOCl ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కేసులో ఏమైంది అంటే ఈ ఏదైతే O ఉందో అది లివింగ్ గ్రూప్. ఏది? ఇది ఆల్కైల్ హాలైడ్ కదా, సబ్స్ట్రేట్ కదా, సబ్స్ట్రేట్. దీని నుంచి O రిలీజ్ అవుతుంది, ఈ న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవుతుంది. బోత్ ఆర్ ఎట్ ఏ టైం. సో ఇదేమో రెడీ టు క్లీవ్, ఈ రెడీ టు అటాక్. ఈ క్లీవ్ అయ్యే ఆక్సిజన్, అటాక్ అయ్యే క్లోరిన్, బోత్ ఆర్ విత్ ఇన్ ద మాలిక్యూల్, సేమ్ మాలిక్యూల్. సో దట్స్ వై దిస్ ఈస్ ఇంట్రామాలిక్యులర్. మళ్ళీ ఒకసారి లీవ్ అయ్యే గ్రూప్, ఇది అప్రోచ్ అయ్యే గ్రూప్. లీవ్ అయ్యే గ్రూప్ O, అప్రోచ్ అయ్యే Cl, రెండు ఒకే మాలిక్యూల్ ఉన్నాయి, వేరు కావు. రెండు ఒకే మాలిక్యూల్ ఉన్నాయి నానా, వేరు కావు. రెండు ఒకే మాలిక్యూల్ ఉన్నాయి కనుక దీన్ని మనం ఇంట్రామాలిక్యులర్. సరేనా? ఇంట్రామాలిక్యులర్. ఓవర్. ఇప్పుడు ఇది అప్రోచ్ అవుతున్నప్పుడు చూడండి, లైక్ దిస్ ఇయర్ O బాండ్ క్లీవ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ Cl బాండ్ క్లీవ్, ఇది కూడా క్లీవ్ అవుతుంది, ఈ ఓల్డ్ బాండ్ రైట్. ఎప్పుడైతే Cl బాండ్ క్లీవ్ అవుతుందో ఇక్కడ న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ఓల్డ్ బాండ్ క్లీవ్ అవుతుంది అంటే ఇక్కడ న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. ఇయర్ ఫస్ట్ R గ్రూప్ కార్బన్ ఆక్సిజన్ బాండ్ క్లీవ్ అవుతుంది. whenever cleavage is means a new bond forms between oxygen and sulfur. Whenever new bond forms means this old bond cleave. This old bond cleave means here. This is called as what? You know, transition state. ఇంకొక పాసిబిలిటీ ఏముంది అంటే ఈ బాండ్ క్లీవ్ అయితే R ప్లస్ O మైనస్ S డబుల్ బాండ్ O Cl. ఓకేనా? ఇలా క్యాటయాన్ యానయాన్ కూడా ఫామ్ అవ్వచ్చు. దీన్ని అయాన్ పెయిర్ ఇంటర్మీడియట్ అంటాం. పెయిర్ అంటే రెండు నానా, అయాన్స్ అంటే 2, రెండు అయాన్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అనాలి. అయాన్ పెయిర్ ఇంటర్మీడియట్ అంటాం నాన్న. ఓకేనా? ఇలా రెండు రావచ్చు, ట్రాన్సిషన్ స్టేట్ అయిన రావచ్చు, అయాన్ పెయిర్. మరి మీకు డౌట్ రావచ్చు, అయాన్ పెయిర్ ఇంటర్మీడియట్ ఎక్కడంటే స్టేబుల్ కార్బోకేటన్ వచ్చే దశలో. స్టేబుల్ కార్బోకేటన్ వచ్చే దశలో అయాన్ పెయిర్ ఇంటర్మీడియట్ రాసుకోరి. స్టేబుల్ కార్బోకేటన్ వచ్చే దశలో అయాన్ పెయిర్ ఇంటర్మీడియట్. ఇంకా ఇక్కడ రీఅరేంజ్మెంట్ కూడా పాసిబుల్. అయాన్ పెయిర్ ఇంటర్మీడియట్ ద్వారా జరిగేటప్పుడు రీఅరేంజ్మెంట్ కూడా ఉంటది నాన్న. అయాన్ పెయిర్ ఇంటర్మీడియట్ రీఅరేంజ్మెంట్ ఆల్సో పాసిబుల్. ఓకేనా? రెండు ఇంటర్మీడియట్స్ రాశాను, ఒకటి ట్రాన్సిషన్ స్టేట్, ఇంటర్మీడియట్ రెండు ఉన్నాయి, ఏదైనా కావచ్చు. ఇది కూడా ఇది క్లీవ్ అవుతున్నప్పుడు
ఈ మైనస్ అప్రోచ్ అవుతుంది అంటే ఈ బాండ్ క్లీవ్ ఈ ఆక్సిజన్ సిఎల్ రెండు ఒకదానియే కదా వెంటనే ఏమైపోతుంది ఇక్కడ ఆర్సిఎల్ ఫామ్ అవుతుంది ప్లస్ SO2 రిలీజ్ అయ్యే ఆక్సిజన్ క్లోరిన్ రెండు ఒకే మాలిక్యులర్ ఉన్నాయి కనుక దీన్ని కూడా ఇంట్రామాలిక్యులరే ఇలా అయాన్ పేర్ అయిన ఇంట్రామాలిక్యులరే ట్రాన్సిషన్ స్టేట్ అయిన ఇంట్రామాలిక్యులరే నాన్న SOCl2 రియాక్షన్ ఏదైనా ఇంట్రామాలిక్యులర్ అర్థమైందా సరేనా మళ్ళీ ఇక్కడ అయాన్ పేర్ ఇంటర్మీడియట్ ద్వారా వస్తే చెప్పండి కంప్లీట్ గా ఈ బాండ్ క్లీవ్ అవుతుంది ఇయర్ బాండ్ క్లీవేజ్ ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ ఇక్కడ సల్ఫర్ క్లోరిన్ నెక్స్ట్ ఏమైంది ఇయర్ న్యూ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది కదా therefore what happened here RCl new bond then remaining portion over SO2 రెండు ఒకటే ఆన్సర్స్ రెండిట్లో అయాన్ పేర్ ఇంటర్మీడియట్ అయినా ట్రాన్సిషన్ స్టేట్ అయినా రెండు ఇంట్రామాలిక్యులర్ మెకానిజమే రెండు కూడా ఇంట్రామాలిక్యులర్ మెకానిజమేసేనా సరేనా ఇలా మీరు ఆల్కహాల్ తో SOCl2 రియాక్షన్ ఇచ్చినప్పుడు ఆల్కహాల్ తోటి SOCl2 రియాక్షన్ ఇచ్చినప్పుడు జరిగే మెకానిజం ఇంట్రామాలిక్యులర్ జరిగే మెకానిజం ఇంట్రామాలిక్యులర్ నానా రెండు కండిషన్స్ రాశాను జాగ్రత్త చూసుకోవాలి మీ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH2OH SOCl ఏమైంది ఈ OH వెళ్ళిపోయి Cl plus SO2 plus HCl cyclohexanol plus SOCl2 nana then OH plus లో Cl రాయండి నెక్స్ట్ వన్ SO2 అండ్ HCl ఇవన్నీ కూడా ఎవరు SNI మెకానిజమ్స్ SNI రా SNI ఇప్పుడు SOCl2 ఇప్పుడు ఏమైంది ఆన్సర్ ఇక్కడ ఆల్కహాల్ ప్రైమరీ ఉంది నానా ఇక్కడ వెంటనే ఇది టెర్షియరీ ఉంది అడ్జసెంట్ బీటా కార్బన్ OH ఉన్న కార్బన్ ఏమంటాం ఆల్ఫా మరి అడ్జసెంట్ ఎవరు బీటా ఉన్నారు కదా బీటా ఉందా లేదా ఉంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ రియాక్షన్ నేను టోటల్ రియాక్షన్ రాస్తున్నా చూడండి నాన్న ఓ ఇక్కడ ఎవరు SOCl2 కదా HCl కానీ వెంటనే ఇక్కడ అయాన్ పేర్ ఇంటర్మీడియట్ ఫామ్ అయిదిరా ఇక రియాక్షన్ వయా ట్రాన్సిషన్ స్టేట్ కాకుండా ప్లస్ ప్లస్ O మైనస్ డబుల్ బాండ్ ఇయర్ Cl అయాన్ పేర్ ఇంటర్మీడియట్ ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ ఉంది పక్కన టెరిషరీ ఉంది నాన్న దానికోసం అని రీఅరేంజ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది వెంటనే ఏమైతుంది ఈ H+ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ కార్బోకాటైన్ కాస్త ఇక్కడికి ఈ H+ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ సెకండరీ కదా ఈ హైడ్రోజన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది హైడ్రోజన్ ఉంది హైడ్రోజన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది క్యాటైన్ టెరిషరీ ఇక్కడ ఇంకోటి ఉంది Cl ఇది అయాన్ పేర్ ఇంటర్మీడియట్ ఇలానే కంటిన్యూ అవుతుంది ఏమైంది హైడ్రోజన్ షిఫ్ట్ అయింది నాన్న క్లియర్ చూడండి హైడ్రోజన్ షిఫ్ట్ అయింది జాగ్రత్త చూసుకోరి హైడ్రోజన్ షిఫ్ట్ అయింది సరేనా ఓవర్ ఇప్పుడు ఏమైంది ఫైనల్ గా
ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు ఇటువైపు వచ్చినప్పుడు సిఎల్ క్లీవ్ అవుతుంది కదా, ఈ సిఎల్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. దెన్ అవర్ ఆన్సర్ CH3Cl. CH3Cl నాన్న ఇది. తర్వాత ఎవరు SO2. ఇప్పుడు ఇది మేజర్ ప్రోడక్ట్ రా, మనకు వచ్చిన ఆల్కహాల్ ప్రైమరీ, కానీ మనకి ఫైనల్ ఆన్సర్ టెరిషరీ అయింది, రీఅరేంజ్మెంట్ అయింది. గుర్తుపెట్టుకోవాలి, రీఅరేంజ్మెంట్ అయింది. చాలా జాగ్రత్త చూసుకోరి, సరేనా? ఇలా మనము రీఅరేంజ్మెంట్ వచ్చే దగ్గర కొంచెము ఇది SNI మెకానిజం ఇస్ SNIA, మెకానిజం ఇస్ SNI, నో డౌట్ ఎట్ ఆల్. బట్ రీఅరేంజ్మెంట్ కూడా ఉంటది, జాగ్రత్త చూసుకోరి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. CH3CH ఇక్కడ OH, CH డబుల్ బాండ్ CH2. చెప్పండి నాన్న, ఇది ఆల్కహాల్ సెకండరీ రా. ఏమైంది అండి, ఇక్కడ SOCl ఇస్తాను కదా. ఫస్ట్ మీకు అయాన్ పేర్ ఇంటర్మీడియట్ కదా వచ్చేది, ప్లస్ డబుల్ బాండ్ ప్లస్ O మైనస్ Cl డబుల్ బాండ్. ఇది అయాన్ పేర్ ఇంటర్మీడియట్ వస్తుంది. OH ఎక్కడ ఉందో అక్కడే కదా కట్ అయ్యేది, కానీ ఇక్కడ ఫామ్ అయినటువంటి ఇంటర్మీడియట్ హైలీ స్టేబుల్, నో డౌట్. కానీ ఇక్కడ డబుల్ బాండ్ షిఫ్ట్ చేయొచ్చు మనం. డబుల్ బాండ్ చూడండి, డబుల్ బాండ్ రీఅరేంజ్ చేయొచ్చు. జాగ్రత్త వినండి, CH3CH డబుల్ బాండ్ CH ఇక్కడ CH2 ప్లస్ ప్రైమరీ, S డబుల్ బాండ్ ఇక్కడ O మైనస్. సార్ మీకు డౌట్ రావచ్చు, ఇది ఈ క్యాటయాన్ లెస్ స్టేబుల్, ఇదే మోర్ స్టేబుల్ కదా అని. ఎస్ కరెక్టే, కానీ ఈ డబుల్ బాండ్ ఇక్కడికి వచ్చిందిగా, మధ్యలోకి వచ్చింది. ఇక్కడ ఆలికిన్ స్టెబిలిటీ ఇంపార్టెంట్, ఎందుకంటే డబుల్ బాండ్ మధ్యలో ఉంటే మోర్ స్టేబుల్ అన్నాం. మోర్ ఆల్ఫా హైడ్రోజన్ తీసుకోవాలి కదా నాన్న మనం. మోర్ ఆల్ఫా ఉంటే మోర్ స్టేబుల్. ఇక్కడ డబుల్ బాండ్ రీఅరేంజ్మెంట్ కోసం రీఅరేంజ్ అవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ కోసం రీఅరేంజ్మెంట్ అవుతుంది నాన్న, జాగ్రత్త చూడండి. ఇది అయాన్ పేర్ ఇంటర్మీడియట్. ఆ తర్వాత ఇయర్ బాండ్ క్లివేజ్, ఇయర్ బాండ్ క్లివేజ్. ఫైనల్లీ అవర్ ఆన్సర్ CH3CH డబుల్ బాండ్ CH ఇక్కడ CH2Cl నాన్న. ఇది ప్రోడక్ట్ రా, ఇది మేజర్, గుర్తుపెట్టుకోండి, ఇది మేజర్ అది. ఇలా మీకు SNI మెకానిజం ఇచ్చినప్పుడు కొంచెం రీఅరేంజ్మెంట్ పార్ట్ కూడా ఉంది, రీఅరేంజ్మెంట్ చూసుకోరి. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఇలా SNI మెకానిజం లో కూడా రీఅరేంజ్మెంట్ ఉంటాయిరా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. తర్వాత SN2 ప్రైమ్ రియాక్షన్. ఎప్పుడు SN2 ప్రైమ్ అని స్పెసిఫిక్ గా ఎప్పుడు అంటాం? Cl విత్ డబుల్ బాండ్ ఇక్కడ ఎవరు CH2 నాన్న. ఈ ఆల్కైల్ హాలైడ్ ఎవర్రా? సెకండరీ. జాగ్రత్త చూసుకోండి. దీనికి నేను ఇప్పుడు ఏమిస్తా అంటే ఎక్స్ KOH, లేదా మీ ఇష్టం NaI, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఎక్కువ KOH ఏదైనా తీసుకోండి. ఏమైతే అప్పుడు Cl ఇక్కడ రిలీజ్ అవుతుంది కదా, కానీ ఇక్కడ ఏమైందంటే మనం ఎక్స్పెక్ట్ చేసే Cl ప్లేస్ లో OH కాదు. ఇక్కడ ఏమైంది ఆన్సర్ CH3 డబుల్ బాండ్ షిఫ్ట్ అవుతుంది. మెకానిజం త్రూ ట్రాన్సిషన్ స్టేట్. డబుల్ బాండ్ షిఫ్ట్ అవుతుంది నాన్న. ఇన్ దిస్ కేస్ ఇక్కడ డబుల్ బాండ్ ఎట్ ప్రైమరీ కార్బన్, కానీ ఇప్పుడు డబుల్ బాండ్ ఎక్కడికి వచ్చింది? మిడిల్.
డబుల్ బాండ్ ఏమిరా వాళ్ళ మన తులసి గింజలు అవి మంచిగా చేసే కదరా. ఇక్కడ డబుల్ బాండ్ మధ్యలో షిఫ్ట్ అయింది కదా కదా. ఇలా డబుల్ బాండ్ షిఫ్ట్ అయినప్పుడు ఆ వచ్చే SN2 ఏమనాలి? SN2 ప్రైమ్ అనాలి. డబుల్ బాండ్ తో షిఫ్ట్ అయ్యే, ఎందుకంటే ఇది ఎక్కువ స్కే వచ్చినానా, ఎక్కువ స్కే వచ్చి అంటే చార్జ్డ్ రా. చార్జ్డ్ అంటే ఏమన్నా స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. సెకండరీ ఆల్కైల్ హాలైడ్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఉంటే ఏది నానా? SN2 మెకానిజం కదా. ఇలా డబుల్ బాండ్ షిఫ్ట్ అయ్యి SN2 అయితే చాలా జాగ్రత్త. డబుల్ బాండ్ షిఫ్ట్ అయ్యి SN2 అయితే దాన్ని SN2 ప్రైమ్ అనాలి. ఓకేనా? నౌ నెక్స్ట్ SN1 ప్రైమ్. SN1 ప్రైమ్ అనాలి. SN1 కానీ కొన్నిసార్లు స్పెసిఫిక్ గా అడిగినప్పుడు SN1 ప్రైమ్ అనాలి. ఓకేనా నాన్న? ఇందులో కూడా రీఅరేంజ్మెంట్, కార్బోకేటన్ రీఅరేంజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇలా మనకి బెంజైల్ ఉంది, ఇక్కడ ప్రైమరీ బెంజైల్ కదా. ఈ ప్రైమరీ బెంజైల్ కి మనం H2O తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఏమైతే రీఅరేంజ్మెంట్ H2O ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు? ఇది ప్రైమరీ క్యాటయాన్ కదా. ఈ ప్రైమరీ క్యాటయాన్ ఏమైతే నాన్న రీఅరేంజ్మెంట్ అవుతుంది. ప్రైమరీ క్యాటయాన్ ఇది, కానీ హైలీ స్టేబుల్ క్యాటయాన్ గా రీఅరేంజ్మెంట్ అవుతుంది. బెంజైల్ సిస్టమ్, బెంజైల్ సిస్టమ్ లో రెజోనెన్స్ స్టేబుల్. ఇలా రెజోనెన్స్ స్టేబుల్ అయిన తర్వాత దెన్ విచ్ వన్ అటాక్? H2O లో ఉన్న OH. SN1 ఇలా రీఅరేంజ్మెంట్ అయితే మెకానిజం వయా క్యాటయాన్ రీఅరేంజ్మెంట్ అయింది కనుక దీని ఏమన్నాం? SN1 ప్రైమ్. ఏమనాలి? SN1 ప్రైమ్ అనాలి. రీఅరేంజ్మెంట్ అయిన తర్వాత దాన్ని SN1 ప్రైమ్ అంటాం. ఇక్కడ Cl ఉంది, H2O. ఇప్పుడు ఏమైంది? ఇది క్యాటయాన్. ఫస్ట్ ఇక్కడ టెరిషరీ ఉంది నాన్న, ఇది రెడీగా క్లీవ్ అవుతుంది. గుర్తొస్తుందా? టెరిషరీ ఆల్కైల్ హాలైడ్. టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ లో వెంటనే కార్బోకేటన్ ఫామ్ అయింది నాన్న. కార్బోకేటన్ ఏ కార్బోకేటన్ రా? స్టేబుల్, అది అల్లైల్. మరి అల్లైల్ టెరిషరీ క్యాటయాన్ ఎవరు? హైలీ స్టేబుల్, నార్మల్ టెరిషరీ కంటే కూడా స్టేబుల్. ఇప్పుడు ఏమైతుంది? డబుల్ బాండ్ షిఫ్ట్ అవుతుంది. ఇలా డబుల్ బాండ్ షిఫ్ట్ అయితే CH3 నానా రెజోనెన్స్ స్ట్రక్చర్ అని రాసేది. CH3 ఇక్కడ డబుల్ బాండ్, CH ఇక్కడ CH2+. ఇప్పుడు ఈ క్యాటయాన్ కి ఎవరు అటాక్ అవుతారు? వాటర్. ఇది OH. ఇలా డబుల్ బాండ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటాం? SN1 ప్రైమ్. సో ఎక్కడ డబుల్ బాండ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, డబుల్ బాండ్ రీఅరేంజ్మెంట్ ఉందో కదా,
డబుల్ బాండ్ రీఅరేంజ్మెంట్. డీఅరేంజ్మెంట్ ఉంటే దాన్ని ఏమన్నా ప్రైమ్. రీఅరేంజ్మెంట్ డబుల్ బాండ్ రీఅరేంజ్మెంట్ జరిగే దగ్గర ప్రైమ్. SN2 అయితే SN2 ప్రైమ్, SN1 అయితే SN1 ప్రైమ్. SN1 ప్రైమ్ అంటే SN1, SN2 ప్రైమ్ అన్నా కూడా SN2. అది SN2 ప్రైమ్ అన్నా SN2. ప్రైమ్ అంటే స్పెసిఫిక్ గా డబుల్ బాండ్ షిఫ్ట్ అయినప్పుడు అనాలి. మెకానిజం ఏమి అవన్నీ మారదు, పేరు అంతే రాస్తున్నాం. ఇది యూనిమాలిక్యులర్ మెకానిజం, ఇది బైమాలిక్యులరే, ఇది క్యాటయాన్, అది ట్రాన్సిషన్ స్టేటే. మెకానిజం ఏం మారదు. ఆ డబుల్ బాండ్ షిఫ్ట్ అయినప్పుడు మాత్రం మనము అలా SN1 SN2 ప్రైమ్స్ అని చెప్పాలి. ఓకేనా? రైట్ నాన్న. ఇవి SN1, SN2, SNI. Okay, now I will give some example. Now we will decide ఏది SN1 ఏది SN2. మిథైల్ క్లోరైడ్. ఓకే, సో SN1 లేక SN2 డిసైడ్ చేయండి. ఇచ్చింది SN1 SN2. ఎగ్జాంపుల్, SN2 దగ్గర న్యూట్రల్ రాయొద్దు మీరు. SN2 జరిగే రియాక్షన్లలో న్యూట్రల్ రాస్తే SN2 రావు. ఏమైనా చార్జ్డే ఉండాలి. SN2 రావాలంటే స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఉండాలి, చార్జ్డే ఉండాలి నాన్న. అర్థమైందా? NaI by acetone, RONA, NaNH2. నేను చాలా రాస్తున్న ఎగ్జాంపుల్స్. RCONA, NaN3, NaSCH3. నిన్న ఇచ్చాను OH కంటే కూడా SH మైనస్ మోర్ స్టేబుల్, OR కంటే RS మైనస్ మోర్ న్యూక్లియోఫిలిక్. నిన్న గ్రూప్ లో రాసాం కదా పోలరైజబిలిటీని బట్టి. OR కంటే కూడా SR మోర్ న్యూక్లియోఫిలిక్, OH కంటే కూడా SH మోర్ న్యూక్లియోఫిలిక్. న్యూక్లియోఫైల్ గ్రూప్ లో ఉన్నప్పుడు పోలరైజబిలిటీ ఇంపార్టెంట్ అన్నా. పోలరైజబిలిటీ ఇంపార్టెంట్ అనుకున్నాం, సరేనా? ఇప్పుడు చెప్పండి, మీ ఇక్కడ సబ్స్ట్రేట్ ఎవర్రా? మిథైల్ క్లోరైడ్. మిథైల్ క్లోరైడ్ ఇస్తే ఓన్లీ SN2 తప్ప వేరే రాయద్దు నాన్న, అది ఏదైనా కానీ. మళ్ళీ మిథైల్ క్లోరైడ్ తో చార్జ్ న్యూక్లియోఫైల్ రియాక్ట్, న్యూట్రల్ రాయద్దు. ఏదో వాటర్ ఇవన్నీ రాస్తారంటే కుదరదురా. మిథైల్ లో రియాక్టివిటీ లెస్, అది SN2 అంటే స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కావాలి. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉంటే రియాక్షన్, అదర్వైజ్ నో. ఓకేనా? ఇప్పుడు ఏమైంది ఇక్కడ? లివింగ్ గ్రూప్ ఎవరినా మీరే డిసైడ్ చేయండి. Cl రా. మరి ఇక్కడ వచ్చేది ఎవరు? OH మైనస్. Therefore, what is our answer now? CH3OH. మెకానిజం ఎవరు? SN2. మిథైల్ క్లోరైడ్, మిథైల్ గ్రూప్ ఇస్తేగా SN2 తప్ప SN1 వచ్చే ఛాన్సే లేదు లేదు లేదు. అర్థమైందా? రాదు. Na ఇస్తే ఏమైంది ఆన్సర్ నాన్న? మిథైల్ అయోడైడ్. ఇక్కడ క్లోరిన్ ప్లేస్ లో అయోడిన్. ఇక్కడ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కెన్ రిప్లేస్ ద వీక్ న్యూక్లియోఫైల్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కెన్ రిప్లేస్ ద వీక్ న్యూక్లియోఫైల్ నాన్న. వీక్ న్యూక్లియోఫైల్ స్ట్రాంగ్ తీసేస్తుంది, స్ట్రాంగ్ ను వీక్ తీసేయలేదు. నిన్న ఇచ్చిందంటే క్లియర్ గా ఇచ్చాను. అయోడిన్ ఇస్ ద స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. అయోడిన్ కెన్ రిప్లేస్ ద బ్రోమిన్, క్లోరిన్, ఫ్లోరిన్. రివర్స్ రావు. మరి RONA ఎవరు? OR. ఇది న్యూక్లియోఫైల్. చెప్పండి, Cl ప్లేస్ ఎవరు రాయాలి? OR. Therefore ROCH3 నానా. విలియమ్సన్ సింథసిస్ మనం ఈతలో రాసాము. విలియమ్సన్ సింథసిస్. NaNH2 లో Cl ప్లేస్ ఎవరు వస్తారా? NH2. SN2A, ఇది కూడా SN2A. RCONA అంటే ఎవరు? RCOCH3 నానా.
మిథైల్ క్లోరైడ్ ఇస్తే ఓన్లీ SN2 తప్ప వేరే రాయొద్దు. N3 అంటే ఎజైడ్ కదా. ఏ ఎజైడ్ అయినా లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఇస్తే అమైన్ వస్తుంది నాన్న. ఏ అజైడ్ అయినా కానీ లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఇస్తే అమైన్ మాత్రమే వస్తుంది. ఓకే. SH3, then what is our answer? CH3SCH3, థయోఈథర్ నాన్న, థయోఈథర్. ఇలా మిథైల్ క్లోరైడ్ సబ్స్ట్రేట్ మిథైల్ క్లోరైడ్ ఇస్తే ఏ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఇచ్చినా, ఏ చార్జ్డ్ న్యూక్లియోఫైల్ ఇచ్చినా మీరు రాయాల్సిన మెకానిజం క్లియర్ గా SN2 మాత్రమే. SN2 తప్ప SN1 కాదు. ఓకేనా. సేమ్ మిథైల్ క్లోరైడ్ ఇచ్చినా కూడా అంతే. ఇది కూడా ఆన్సర్ ఏమైంది మనకి? CH3 CH2OH SN2 N ప్రొపైల్ ఏమైందిరా? ఇక్కడ లివింగ్ గ్రూప్ ఎవరు నాన్న? బిఆర్ నాన్న. N ప్రొపైల్ బ్రోమైడ్ లివింగ్ గ్రూప్. వచ్చే న్యూక్లియోఫైల్ ఎవరు? I. దీన్ని ఏమన్నాం? ఫింకల్ స్టెయిన్ రియాక్షన్ అన్నాం నాన్న. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కెన్. ఇక్కడ కూడా మెకానిజం SN2A. ఇవన్నీ ప్రైమరీ రా. సింపుల్ ప్రైమరీ ఉంటే అన్ని SN2 అని చెప్పిన క్లియర్ గా. సబ్స్ట్రేట్ నేచర్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సబ్స్ట్రేట్ నేచర్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. జాగ్రత్త చూసుకోరి. సరేనా? ఓకేనా. మరి జాగ్రత్త చూసుకోవాలి. CH3 CH2 CH ఇక్కడ CH3 ఇచ్చింది ఎవరు నాన్న? సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్. ఇక్కడ థిక్ లైన్ డాటెడ్ లైన్ ఇచ్చాం నాన్న. అంటే ఇది కైరల్ సెంటర్ ఉంది. కైరల్ సెంటర్ ఉంటే ఏం చేయాలి? స్టీరియో కెమిస్ట్రీ ఇంపార్టెంట్ రా. ఎక్కువ స్కేవెచ్ తీసుకున్నా. NaI ఎసిటోన్. ఎసిటోన్ ఎవరు? ఎప్రోటిక్ సాల్వెంట్ మీకు తెలుసు. NaN3 NaCN CH3CO Na. ఓకేనా. H2O 35 degrees. NH3 30 degrees. ఆల్కహాల్ హీట్. ఇలా మీ దగ్గర డిఫరెంట్ రియేజెంట్స్ ఇచ్చాను రా, గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు ఈ ఆల్కైల్ హాలైడ్ ఎవరు నాన్న? సెకండరీ. సెకండరీ అంటే ఏముండొచ్చురా? SN2 ఆర్ SN1. మీకు క్లియర్ చెప్పిన. SN1 అయినా ఉండొచ్చు, SN2 అయినా, ఏదైనా ఉండొచ్చు నాన్న. అంబిగ్యూటీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎట్లా చెప్పినావురా క్లియర్ గా చెప్పండి. క్లియర్ గా ఏమన్నాం? న్యూక్లియోఫైల్ బట్టి అన్నాం రానా. న్యూక్లియోఫైల్ బట్టి ఏమన్నాం రా? స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయితే SN2, వీక్ న్యూక్లియోఫైల్ అయితే SN1 అన్నాం. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అంటే ఎవరు నాన్న? చార్జ్డ్ రా. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అంటే ఎవరు? చార్జ్డ్ రా. సరేనా? చార్జ్డ్. ఓకే. మరి ఇప్పుడు చెప్పండి నాన్న, ఇది ఎవరు? సెకండరీ. ఎక్కువ స్కేవెచ్ అంటే చార్జ్డ్ ఆ న్యూట్రలా? మీకు చెప్పిన అయానిక్ ఉంటే చార్జ్డ్ అని. మరి చార్జ్డ్ అంటే ఏం ఫేవరబుల్? SN2. మరి SN2 అంటే ఏం రాయాలి నాన్న నేను? వాల్డన్ ఇన్వర్షన్. ఏం రాయాలి? వాల్డన్ ఇన్వర్షన్ రాయాలి. ఇథైల్ ఇథైల్ ఇలానే ఉంటది. మిథైల్ Me అంటే మిథైల్ నాన్న.
రివర్స్ వస్తాయి కదా, ఏంటిది డాటెడ్ లైన్ లో హెచ్ వస్తుంది, టిక్ లైన్ లో సిఎల్ ఇన్వర్షన్ అయింది. వాల్డెన్ ఇన్వర్షన్ SN2 ఇన్వర్షన్ రాయాలి, వాల్డెన్ ఇన్వర్షన్ రాయాలిరా. NAI కూడా అంతే కదా నాన్న, NAI సేమ్. ఓకేనా, ఇది కూడా వాల్డెన్ ఇన్వర్షన్. ఎక్కడైతే మనము సిఎల్ ప్లేస్ లో ఐ వచ్చిందో వాల్డెన్ ఇన్వర్షన్ SN2 రా. NaN3 కూడా సేమ్ నాన్న. N3 మైనస్ నాన్న, ఇది N3 మైనస్, N3 మైనస్, N3 మైనస్ అంటే ఎవరు ఎజైడ్, ఇది కూడా సేమ్ SN2. వాల్డెన్ ఇన్వర్ NaCN సేమ్. వాల్డెన్ ఇన్వర్షన్ థిక్ లైన్. ఓకేనా, ఇది కూడా SN2. ఎస్టిక్ యాసిడ్ సాల్ట్, ఇది కూడా ఎవరు సేమ్. ఇక్కడ వాల్డెన్ ఇన్వర్షన్ అన్న, వాల్డెన్ ఇన్వర్షన్ జాగ్రత్త చూసుకోరి. వాల్డెన్ ఇన్వర్షన్ అయింది, వాల్డెన్ ఇన్వర్షన్ అయిందంటే SN2 థిక్ లైన్ డాటెడ్ లైన్, డాటెడ్ లైన్ థిక్ లైన్ అయింది, వాల్డెన్ ఇన్వర్షన్. మరి ఇక్కడ వాటర్ ఎవరు న్యూట్రల్ రా. ఇవన్నీ చార్జ్డ్, ఎబోవ్ అన్ని చార్జ్డ్, కిందివన్నీ న్యూట్రల్. మరి ఇప్పుడు న్యూట్రల్ అంటే ఎవరు వస్తారు నాన్న, ఎవరు రెసిమిక్ మిక్చర్, ఎవరు రెసిమిక్ మిక్చర్ రా, అంతే కదా. థిక్ లైన్ OH డాటెడ్ లైన్ ప్లస్ సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్. ఇటువైపు డాటెడ్ లైన్ తీసుకున్న H, ఇటువైపు థిక్ లైన్, ఇదెవరు మిర్రర్ ఇమేజ్. చూడండి ఇక్కడ క్లియర్ గా ఈ రెండు మిర్రర్. రెసిమిక్ మిక్చర్, ఎక్కడైతే రెసిమిక్ మిక్చర్ ఉందో నాన్న ఏంటిదిరా SN1 రా కదా. ఇలా రాయడం రాకపోతే మీరు ఇంకొక విధంగా ఇట్లా కూడా రాయొచ్చు, NH2 దీని మిర్రర్ ఇమేజ్. న్యూట్రల్ రా, న్యూట్రల్ ఉన్నప్పుడు ఏమన్నాం నాన్న, న్యూట్రల్, న్యూట్రల్ SN2. సెకండరీ వచ్చి న్యూట్రల్ ఉంటే SN2 అది SN1. రెసిమిక్ మిక్చర్ వస్తే న్యూట్రల్ అంటే వీక్ న్యూక్లియోఫైల్ నాన్న. న్యూట్రల్ ఉంటే ఎవరు రా, వీక్ న్యూక్లియోఫైల్ రా, వీక్ న్యూక్లియోఫైల్ నాన్న కదా. మరి ROల న్యూక్లియోఫైల్ ఎవరు, OR. ఇది కూడా ఎవరు, వీకే. అవునా, ఈ హైడ్రోజన్ ఇక్కడ OR, దీని మిర్రర్ ఇమేజ్. జాగ్రత్త చూడండి, మిర్రర్ ఇమేజ్. ఇలా మీరు SN1 SN2 చూసుకోవాలి, దాన్ని బట్టి స్టీరియో కెమిస్ట్రీ కూడా రాసుకోవాలి. కైరాల్ సెంటర్ ఇస్తే వాల్డెన్ ఇన్వర్షనా, రెసిమిక్ మిక్చరా. SNI లో రిటెన్షన్ రా, మర్చిపోయినా నేను. SNI మెకానిజం లో రిటెన్షన్, SNI లో రిటెన్షన్, SNI లో రిటెన్షన్ గుర్తుపెట్టుకోరి. SNI లో రిటెన్షన్, కాన్ఫిగరేషన్ రిటెన్షన్ అవుతుంది SNI లో. ఇక్కడ రిటెన్షన్ ప్రోడక్ట్ కైరల్ సెంటర్ ఇస్తే SNI లో. ఇలా మీకు సబ్స్ట్రేటివ్ గాని గుర్తుపడతారు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ Cl,
H2O by heat nana, NH3 by heat. Okay, మిథైల్ ఆల్కహాల్ బై హీట్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇది ఎవరు? టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ రా. ఇక్కడ నేను ఎక్కువ స్కేవ్ తీసుకోలేదు, అవి వీక్ టువర్డ్స్ SN1. ఇక్కడ ఏమైంది ఇప్పుడు? OH వస్తుంది, ఇది SN1. రియాక్షన్ క్యాటయాన్ వస్తుంది, టెరిషరీ కదా, టెరిషరీ కార్బోక్యాటయాన్ ద్వారా రియాక్షన్. ఇక్కడ ఎవరు వస్తారు నాన్న? NH2. గుర్తుపెట్టుకోండి, NH3 లో ఎవరున్నారు? NH2. జాగ్రత్త చూసుకోరి. ఇక్కడ కూడా క్యాటయాన్ రియాక్షన్ SN1. మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఎవర్రా? OCH3. రియాక్షన్ వయా కార్బోక్యాటయాన్. టెరిషరీ అంటే కళ్ళు మూసుకొని రాసుకోవడం, ఇది ప్లస్. టెరిషరీ క్యాటయాన్ నాన్న. టెరిషరీ క్యాటయాన్ వచ్చింది కనుక ఇప్పుడు మెకానిజం ఏమైందిరా? SN1. జాగ్రత్త చూసుకోరి. అలా సబ్స్ట్రేట్ ను బట్టి జాగ్రత్త చూస్తే అర్థమైంది. సబ్స్ట్రేట్ ను బట్టి, ఇచ్చిన రియేజెంట్ ను బట్టి SN1 SN2 చెక్ చేయవచ్చు. సబ్స్ట్రేట్, నేచర్ ఆఫ్ ద న్యూక్లియోఫైల్ నానా. సబ్స్ట్రేట్, నేచర్ ఆఫ్ ద న్యూక్లియోఫైల్ బట్టి మీరు ఆన్సర్స్ ఈజీగా రాసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది ఆన్సర్? ఏ మెకానిజం అవుతుంది? SN1 SN2. సో మనకు ఉన్నటువంటిది CH2Cl కదరా. ఏమైంది? Cl క్లీవ్ అవుతుంది నాన్న. చూద్దాం. Cl మైనస్ క్లీవ్ అయితే ఏమైతుంది చెప్పండి? క్యాటయాన్. కానీ పక్కనే మనకి ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఎవరు? బీటా. బీటా ఎవరు నాన్న? ఈ పక్కనున్న బీటా కార్బన్ ఎవర్రా? టెరిషరీ బీటా. ఇది నేను మీకు క్లియర్ ఇచ్చాను. ప్రైమరీ పక్కన బీటా ఉంటది. ఆ బీటా టెరిషరీ అయినా క్వాటర్నరీ అయినా, బీటా టెరిషరీ అయినా క్వాటర్నరీ. ఇక్కడ న్యూట్రల్, ఇది ఎవరు? న్యూట్రల్ రా. రియేజెంట్ ఎవరు నాన్న? న్యూట్రల్. ఎప్పుడైతే న్యూట్రల్ ఇచ్చిందో ఏం చెప్పినా మీకు? SN1 లీడ్ అవుతుంది. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఇస్తే SN2. కానీ ఇక్కడ మిథైల్ ఆల్కహాల్ న్యూట్రల్ రా. మిథైల్ ఆల్కహాల్ న్యూట్రల్ అంటే ఏమైంది నాన్న? SN1 లీడ్ అయిపోతుంది. ఎందుకంటే బీటా కార్బన్, టెరిషరీ కార్బన్ రీఅరేంజ్మెంట్ పాసిబుల్. సో వెంటనే ఏమైపోద్ది? ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా నాన్న. సో ఇయర్ హైడ్రోజన్ షిఫ్ట్ అమ్మా. ఓకే, హైడ్రోజన్ షిఫ్ట్. న్యూట్రల్ కి మళ్ళీ ఛార్జ్డ్ షిఫ్ట్ చేయొద్దు. క్లియర్ మాట్లాడుతున్నా. ఛార్జ్ ఇచ్చినప్పుడు రాదు న్యూట్రల్. ఇప్పుడు ఏమైంది? ఇది ప్లస్ CH3. ఏ క్యాటయాన్ నాన్న? ఇది టెరిషరీ కార్బోక్యాటయాన్ రా. టెరిషరీ కార్బోక్యాటయాన్ ఎవర్రా? హైలీ స్టేబుల్ కదా. ఇలా స్టేబుల్ న్యూట్రల్ సాల్వెంట్. గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్